శరత్తురళాయ్ ఈరోజు పాశురం 25వ పాశురం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரளவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரைக்கிலா நாகில் தான் தீங்கு நினைந்த கருத்தை பிழை வித்து கஞ்சன் வயத்தில் நிருப்பென்ன நெடுமாலை உன்னை அருத்தித்தி வந்தோம் பறைதிருது யாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமந்தீர்ந்து మహిందేలో రంబావాయి. ఒక రాత్రి యందు దేవకీదేవికి కొడుకువై పుట్టి ఆ రాత్రే గోకులంలో నందగోపుని భవనమునకు చేరి యశోదాదేవికి కొడుకువైనావు. ఏకాంతముగా పెరుగుతుండగా ఓర్వలేనివాడై కంసుడు నీ విషయంలో ద్రోహం చేయాలని తలపెట్టాడు. వాని దురభిప్రాయాన్ని వ్యర్థం చేసి వాని గర్భంలో అగ్ని అయిన ఓ స్వామి, నీ వద్ద పురుషార్థములను కోరుటకు మేము ఆశ్రయించే మా కోరికలను తీర్చి మా పురుషార్థములను మాకు ఇస్తే నీలాదేవికి ఆశపడదగిన నీ సంపదను నీ వీర చరిత్రను చాలాసార్లు కీర్తిస్తాము. మా దుఃఖమంతా తీరి మేము సంతోషిస్తాము. ఈ పాశురంలో సంక్షిప్తంగా ఏం చెప్పారంటే, మన లోక వ్యవహారంలో మనం సంకల్పం చెప్పించినప్పుడు ఏదో క్షేమస్థైర్య అని, ధర్మార్థ కామ్య మోక్షమని, లేకపోతే అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటాం. ఈ కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా 4 రకాలైనటువంటి విభాగాల్లోనే ఉంటాయి. ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామ్యం, 4వది మోక్షం. కనుక కోరుకునేటువంటి సమస్తమైనటువంటి కోరికలు ఈ 4 విభజనలోకే వస్తాయి. కనుక తండ్రి, వీటి తీర్చడం కోసం నీ శ్రీపాదాలను ఆశ్రయించాము, కనుక వీటిని తీర్చవలసినటువంటి బాధ్యత నీదే తండ్రి అని చెప్పి ఆండాళమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీపాదాలని శరణాగతి చేస్తున్నారు. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. சதுத்தருளாய் ஒருத்தி மகனாய் பிறந்து ஓரளவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகில் தான் தீங்கு நினைந்த கருத்தை பிழை வித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நெடுமாலே உன்னை அருத்தித்தி வந்தோம் பறைதிருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமந்தீர்ந்து மகிந்தேலோ ரம்பாவா.